పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క సందేశానికి మిమ్మందరినీ కూడా క్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. వారందరూ పవిత్రాత్మచ నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానములో, బాప్తిస్మములో, పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యములో మనందరము కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాం. క్రైస్తవుడనేటువంటి వాడు ప్రతి ఒక్కడూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడే. పవిత్రాత్మ మనలో లేకుండా మనం క్రైస్తవులం కాలేము. ఎందుకంటే కొరింథీయులకు రాసినటువంటి లేఖలో పౌలు గారు ఈ మాట చెప్తారు, జాగ్రత్తగా ఆలకించుదాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను, వినండి. కనుక దేవునిచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగా కానీ పలకలేడు. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువని అంగీకరింపజాలడు. రక్షణ రావాలంటే యేసు ప్రభు దేవుడిని అంగీకరించాలి. యేసు ప్రభు దేవుడిని అంగీకరించాలంటే మనలో ఏముండాలంట? పవిత్రాత్మ ఉండాలి. పవిత్రాత్మ లేకుండా యేసు ప్రభు దేవుడని అంగీకరించాలి. కాబట్టి క్రైస్తవుడు అనేటువంటి వాడు యేసు ప్రభు దేవుడిని అంగీకరించాలి అంటే మొదటిగా అతడు పవిత్రాత్మ చేత నింపబడాలి, నడిపించబడాలి, పలికించబడాలి యేసు ప్రభువే దేవుడని. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులమైన మనందరము కూడా జ్ఞానస్నానం, బాప్తిస్మ వరము ద్వారా పరిశుద్ధాత్మని పొందుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన సమస్యల క్రైస్తవులతోటి ఏంటంటే, మనందరితోటి ఇంక్లూడింగ్ మీ, మరి నేను పవిత్రాత్మ నాలో ఉన్నాడు కదా, నేను ఇంకా ఎందుకు తప్పులు చేస్తున్నా? ఎందుకు చెడ్డ మాటలు మాట్లాడుతున్నా, చెడు క్రియలు చేస్తున్నా, చెడు చూపులు చూస్తున్నా, మోసాలు, అక్రమాలు, తగాదాలు ఎందుకు జరుగుతున్నాయి నాలో అంటే, మీకు వివరించటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అడవిలో నుంచి ప్రతి ఆదివారం ఒక సంత అంటే తెలుసండి మీకు? సంత అన్ని రకాల కూరగాయలు, గేదెలు అన్నీ అమ్ముతూ ఉంటారు అక్కడ. సంతకి ఒక అడవిలో నుంచి ప్రతి ఆదివారం కూడా అడవి రాముడు అనే కుర్రవాడు వచ్చేవాడు. సినిమా పేరు కాదండి, ఒక వ్యక్తి పేరు రాముడు. అతను వస్తూ 2 కుక్కలను తీసుకొని వచ్చాడు, అడవి కుక్కలను తీసుకొచ్చేవాడు. తీసుకొచ్చి ఆ 2 కుక్కలకి కూడా పోటీ పెట్టేవాడు. ఆ సంతకు వచ్చిన జనమంతా ఆ చుట్టూ చేరేవాళ్ళు. ఆ కుక్కలు పోటీ పడుతుంటే, కలబడుతుంటే, చూడటానికి పోటీ పడుతుంటే, ఒకదాని మీద ఒకటి కొట్లాడుకుంటుంటే, ఒకటేమో తెల్ల కుక్క, ఇంకొకటేమో నల్ల కుక్క. అయితే ఈ పోటీ పెట్టడం మాత్రమే కాదు కానీ, ఆ కుక్కల రెండిటిలో ఏది గెలుస్తుంది అని డబ్బులు కాసుకునేవాళ్ళు అక్కడ. చాలామంది నల్ల కుక్క గెలుస్తుందని 100 రూపాయలకి 100 రూపాయలు పందెం కాసుకుంటారు, తెలుసు కదండి, బెట్టింగ్. అయితే ఈ కుక్కలను తీసుకొచ్చినటువంటి అడవి రాముడు కూడా పందెం కాసేవాడు. చానాళ్ళు అయిన తర్వాత ఎప్పుడూ కూడా ఈ అడవి రాముడు ఏ కుక్క మీదైతే పందెం కాస్తాడో, అది గెలుస్తుంది అనుకుంటాడో అని చెప్తాడు, అదే గెలుస్తుంది ఎప్పుడు కూడా. కొన్నిసార్లు నల్ల కుక్క గెలుస్తుందని పందెం కాసేవాడు, నల్ల కుక్క గెలిచేది. కొన్నిసార్లు తెల్ల కుక్క గెలుస్తుందని పందెం కాసేవాడు, తెల్ల కుక్క గెలిచేది. అక్కడున్న జనాలకు అర్థం కావట్లా, ఏంటి టెక్నిక్, ఏంటి మాయ, ఏంటి మర్మం తెలుసుకోవాలనుకున్నారు. ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి, ఏంటి నువ్వు గెలుస్తుంది అన్నదాని మీద మంత్రం పెడతావా అది గెలవడానికి? ఏంటి మాయలు చేస్తావా? ఏంటి అసలు ఎలా గెలుస్తుందంటే, నాయన ఇందులో మాయ లేదు, మంత్రం లేదు. ఏంటంటే, నేను ఈ వారం నల్లకొక్క గెలవాలనుకున్నాను అనుకో, 4 రోజుల పాటు తెల్లకొక్క అన్నం పెట్టను, నీరసం అయిపోద్ది. అంతే కదండి.
ఒకవేళ ఈ వారం తెల్లకొక్క గెలవాలనుకున్నాను అనుకో, నల్లకొక్కకి 4 రోజుల పాటు మాంసం తగ్గించేస్తా, నీరసం అయిపోద్ది, ఇది బలంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ 2 కుక్కల్లో ఏ కుక్క గెలవాలి అనుకున్నావో దానికి ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వు, ఏ కుక్క ఓడిపోవాలి అనుకుంటున్నావో దానికి ఆహారాన్ని తక్కువగా ఇవ్వు. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. మనందరం కూడా బాప్తిస్మం పొందాం. బాప్తిస్మం పొందిన తర్వాత మనం పరిశుద్ధాత్మని స్వీకరించాం. కానీ ఇది కొంచెం మనసు లగ్నం చేసి వినండి. జన్మ పాపపు యొక్క ఆనవాళ్ళు మనలోనే ఉంటాయి. ఇది తీసివేయబడదు. ఆ మొదలు కొట్టేస్తాంగా, చెట్టుని కొట్టేసిన తర్వాత ఏముంటాయి కింద? మొదలు వేర్లు ఉంటాయి కదా, అవి ఉంటాయండి మనలో. మనం చచ్చేదాకా ఉంటాయి అవి బావు. అంటే మనలో ప్రియులారా మంచి చెడు 2 ఉంటాయి. పేతురు గారు ఈ మాట గురించి చెప్తాడండి. పౌలు గారు పేతురు గారు లేఖల్లో, పేతురు రాసినటువంటి లేఖలో, పౌలు గారు రాసినటువంటి లేఖలో ఏమంటారంటే, అన్ని ఆత్మలు దేవుని వద్ద నుండి రావండోయ్. అన్ని ఆత్మలు దేవుని వద్ద నుండి రావు. కొన్ని ఆత్మలో లోకానుసారమైన ఆత్మలు ఉంటాయి. మోసపోవద్దు మీరు. యోహాను గారు అంటారు, మీరు మోసపోమాకండి అని పలుకుతాడు. దానికంటే ముందు ఒక మాట నేర్చుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ, ఈ మాట వినండి దయచేసి, మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ లోకానుసారమైన ఆత్మ కంటే శక్తి కలిగినటువంటిది. అర్థమైందా? మనలో ఉన్న దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ లోకానుసారమైన వ్యక్తులలో ఉన్నటువంటి లోకానుసారమైన ఆత్మ కంటే శక్తివంతమైంది. యోహాన్ రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 4వ వచనం. యోహాన్ రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. కానీ చిన్న బిడ్డలారా, మీరు దేవునికి చెందినవారై అసత్య ప్రవక్తలను ఓడించితిరి. లౌకికులగు వారిలో ఉండు ఆత్మ కంటే మీలో ఉన్న ఆత్మ శక్తివంతమైనది. హల్లెలూయా! ఎంత గొప్ప మాట కదా. మనం కొన్నిసార్లు అమ్మో వాళ్ళు ఏమైనా చేస్తారేమో నాకు, వీళ్ళు ఏమైనా చేస్తారేమో నాకు, కోర్టులో వాళ్ళు ఏమైనా చేస్తారేమో, ఆస్తి దగ్గర మనం ఓడిపోతామేమో. ఎందుకు నీకు భయం? అనవసరమైన భయం. పిరికోడిలాగా ఉండాల్సిన అవసరం లేదు. ఆడు దేవుని నమ్ముకోనటువంటి వాడు. నువ్వు దేవుని నమ్మిన బిడ్డవే. వాళ్ళల్లో ఉన్న ఆత్మ కంటే, లోకపు తెలివి కంటే, లోకపు టెక్నిక్ల కంటే, లోకపు జ్ఞానం కంటే మనలో ఉన్న ఆత్మ చాలా గొప్పది, శక్తివంతం. లౌకికులకు వారిలో ఉండు ఆత్మ కంటే నీలో ఉండు ఆత్మ శక్తివంతమైనది. క్రైస్తవుడా, గుర్తుపెట్టుకో దీన్ని. బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఆత్మచేత నింపబడో. నువ్వు ఆత్మచేత నింపబడాలి. ఎస్. ఇంతకుముందు మనం వింటున్నాం కదా, ఏంటి? 2 రకాల కుక్కలు. దేనికి ఆహారం పెడితే అది బాగా పెరుగుతుంది. అలాగనే మనలో కూడా 2 ఆత్మలు ఉన్నాయండి, ఒకటి కాదు. అవి ఉంటాయి. మీరు ఒప్పుకోకపోయినా అక్కడికి వెళ్ళినప్పుడు అంటారు కదా, ఆత్మ వచ్చింది అంటారు కదా. ఇవి కూడా ఉంటాయండి. నేను ఇప్పుడు దెయ్యం భూతం అంటే తెల్లగా కొమ్ములు పెట్టుకొని, తెల్ల కొళ్ళు పెట్టుకొని, నల్లగా, దాని గురించి మాట్లాడదు. మనలోనే చెడు మంచి పోరాడుతూ ఉంటాయి. నువ్వు చెడుకు భోజనం పెట్టావనకి ఎక్కువగా నీలో చెడు పెరిగిపోద్ది. మంచికి భోజనం పెట్టావనుకో మంచి పెరిగిపోద్ది. ఏంటంటే భోజనం అంటున్నారు, చెడుకు భోజనం పెడతాం అంటే, నువ్వు పొద్దాకులు సెల్ ఫోన్లో చెడే చూస్తున్నావు అనుకో, నువ్వు సహజంగానే చెడునే చేస్తావు. చెడు స్నేహితుల దగ్గర, చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర ఉంటున్నావు అనుకో, అంటే నువ్వు చెడుకు ఎక్కువ భోజనం పెడుతున్నావు. చెడు పుస్తకాలు చదువుతున్నావు అనుకో, చెడు సినిమాలు చూస్తున్నావు అనుకో, చెడు కార్యాలు చేస్తున్నావు అనుకో, చెడు ఆలోచనలతో ఉంటున్నావు అనుకో, చెడు పెరుగుద్ది నీలో ఆటోమేటిక్గా. దానికి బదులుగా బైబిల్ చదువుతున్నావు అనుకో, జపమాల జపిస్తున్నావు అనుకో, పూజకి వెళుతున్నావు అనుకో,
గదిలో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక స్తుతి ప్రార్థన చేస్తున్నావు అనుకో, నీలో ఆత్మసంపన్నత పెరుగుతుంది. నువ్వు ఏ ఆత్మకి మేత ఎక్కువ పెడుతున్నావు? వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, కపట ప్రవక్తలు చాలా మంది అంతటా వ్యాపించి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఏమంటున్నారు పౌలు గారు, యోహాను గారు? అన్ని ఆత్మలు నమ్మమాకండి, అన్ని ఆత్మలు నమ్మమాకండి దయచేసి. కొన్ని చోట్ల ఊరికినే ఒక కార్యం చెప్తా, గుర్తొస్తున్నాయి. నేను చల్లపల్లిలో మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు ఆ ప్రక్కన చర్చిలో శనివారం వచ్చేసరికి గొడవలు, కేకలు జరిగిన వాస్తవమేనండి. నాకు అర్థం కాలే, మైకులో మళ్ళీ వినపడేటట్టుగా, బయటకు వినపడేటట్టుగా. నేను ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒకళ్ళని పిలిచాను. ఏంటి ఆ కేకలు అరుపులు ఏంటంటే, వాళ్ళకి శనివారం ఆత్మ ప్రార్థన ఉంటుందండి, ఆత్మ వస్తుందంటండి వాళ్ళ మీదకి. ఎవరు వాళ్ళు? క్రైస్తవులేనండి, ఒక సంఘం. నేను పలానా అని చెప్పట్లేదండి, వాళ్ళని నిందించడం కూడా నాకు అనవసరం, జరిగిన వాస్తవం. కానీ ఇది క్రైస్తవ మత సిద్ధాంతానికి, బైబిల్కి వ్యతిరేకమే. పౌలు గారు ఏమంటారు కొరింథీ పత్రికలో, మీలో ఎవరైనా కానీ ఆత్మవరాలు కలిగితే ఆడు సభ్యతగా ప్రవర్తించాలి, అసభ్యంగా మైకులో కేకలు అరుపులు పెట్టకూడదే. ఇది ఫ్యాషన్ అయిపోయిందండి ఈ రోజుల్లో కదా, చూడతలేదా? కొన్ని చోట్ల ఫ్యాషన్ అయిపోయింది అది. దేవుని యొక్క పరిశుద్ధాత్మని అవమానం పాలు చేయమాకండి, ప్రమాదం. నువ్వు అనుకుంటున్నావేమో 2 రకాల ఆత్మలు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళకి దేవుని ఆత్మ కాదండి. ఆ 2వ ఆత్మ ఉన్నాడుగా, వాడు మన ఫ్రెండ్ వాడిదనమాట. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కాదో పరీక్షించండి. ఎస్, అది దేవుని ఆత్మ అగునో కాదో మీరు ఇట్లా తెలుసుకోగలరు. యేసుక్రీస్తు మానవ శరీరం ధరించి వచ్చినను ఒప్పుకొను ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది. ప్రియులారా, కాబట్టి శ్రద్ధ వహించాలి. ఏంటి? నాలో దేవుని యొక్క ఆత్మ బలంగా ఉందా, నాలో చెడు ఆత్మ బలంగా ఉందా? నీలో పరిశుద్ధాత్మ బలంగా ఉండాలి అంటే, ఇందాక చెప్పాం కదా, ఏ కుక్క గెలవాలంటే ఆ కుక్కకి ఏం చేయాలి? భోజనం ఎక్కువ పెట్టాలి. పవిత్రాత్మ దేవుడు బలంగా ఉండాలి నీలో అంటే ఏం చేయాలి? పాప సంకీర్తనం చేసుకోవాలి, పాపం లేకుండా చూసుకోవాలి. ఇష్టమున్నా లేకపోయినా ఇది ఒకటే మార్గం. దెర్ ఈస్ నో అదర్ వే. పాపం చేసిన వెంటనే పశ్చాత్తాపడాలి, పాపాన్ని తీసివేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, దివ్య బలి పూజలో పాల్గొవాలి, జపమాల జపించుకోవాలి. నువ్వు ఉదయం లేవగానే, సాయంత్రం లేవగానే, మధ్యలో గుర్తొచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేసుకోవాలి. నీ ఇంట్లో ఉన్నప్పుడు, నీ గదిలో ఉన్నప్పుడు. ఇవి చేయకుండా దేవుని యొక్క ఆత్మ నాలో రావాలి, నో, ఇట్స్ నాట్ పాసిబుల్. సాధ్యం కాదండి. ఇవి చేయనటువంటి వాడికి పక్కనోడు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాడు, వీడు పెరుగుతూ ఉంటాడు. ఇది సత్యం ప్రియులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి. దౌర్భాగ్యం ఏంటంటే, ఈ ఆధునిక ప్రపంచంలో దురదృష్టం ఏంటంటే, మనం ఏ ఆత్మను పెంచుకోవాలో, ఏ ఆత్మ మనకి శక్తినిస్తుందో, ఏ ఆత్మ మన ఆత్మబలముతో నింపుతుందో, ఏ ఆత్మ మనకి దృఢమైనటువంటి శక్తిని అనుగ్రహిస్తుందో, ఆ ఆత్మను మనం పట్టించుకోవట్లా. లోకానుసారమైన ఆత్మలు ఉన్నాయి చూడండి. ఏంటి? చెడు చూడటం, చెడు వినడం, చెడు మాట్లాడటం. మీకు అందరికీ ఒక ప్రశ్న అండి, దయచేసి నన్ను ఒక రాజకీయ పార్టీకి అంటకట్టమాకండి. మనకి ఒక ఎమ్మెల్యే కావాలంటే ఎట్టుండాలి? ఆయన ఎవరు కొట్టేస్తాం? కాలర్ దించుకొని నలుగురిని కొట్టినోడినండి, ఒక 20 కేసులు ఉన్నోడినండి, ఒక 10 మందిని కొన్ని 100,000 దోచుకున్నోడండి. మంచోడికి రోజులు కాదు. మనం పెంచి పోషిస్తున్నాం, వాళ్ళే మనకి ఏకు మేకే కూర్చుంటారు.
ఇవాళ వాడిని కొట్టినోడు, వాడిని దోచుకున్నోడు నిన్ను దోచుకోడా రేపు? దౌర్భాగ్యంతో జీవిస్తున్నాం మనం. ఎవరన్నా మంచిని ఇలా చెప్పారనుకో, వాడిని మళ్ళా ఒక పార్టీకి అంటగట్టడం. ఇంకొకటి కూడా చెప్తున్నానండి, ఆశ్చర్యం. చాలామంది ప్రోత్సహించే వాళ్ళు కూడా ఈ కాలంలో చెడు వాళ్ళనే ప్రోత్సహిస్తున్నారు. మంచి చేసేవాడిని ఏమంటాడు తెలుసా? ఒక చక్కటి తీయటి పదం వాడతారు. మంచిగా ప్రార్థన భక్తితో ఉండేవాడిని, వాడికి లోకం తెలియదు, వాడికి లౌక్యం తెలియదు. ఏంటంటే లౌక్యం అంటే వాళ్ళ ప్రకారం అన్యాయం చేయాలి, బల్ల కింద చేయి పెట్టాలి, లంచం తీసుకోవాలి, మోసాలు చేయాలి. తెలివైనవాడు అంటలేదండి? ఇదండి జీవితం. నీతిగా నిజాయితీగా చెడు ప్రవర్తన చేయకుండా బ్రతికితే తెలియదులే, ఈయనకు తెలియదులే. ప్రియులారా, అవసరం లేదు. నీవు దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకుందామండి. చివరికి ఇంకో మాట చెప్తున్నా. వీళ్ళందరూ పడిపోతారు, దేవుని నమ్మినటువంటి వాడు ఎల్లప్పుడూ నిలబడే ఉంటాడు. దేవుని ఆత్మ తనలో ఉన్నటువంటి వాడు ఎల్లప్పుడూ నిలబడే ఉంటాడు. అపోస్తులండి భయంతో ఉన్నారు. అపోస్తులు ఎలా ఉన్నారు? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు భయంతో ఉన్నాడు. ఎలా ఉన్నారట? వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో, అది ఆదివారము సాయం సమయం యూదుల భయముచ్చే శిష్యులు ఒకచోట తలుపులు వేసుకొని ఉండిరి. ప్రియులారా, నీతిగా బ్రతికేటువంటి వాడు, ఆత్మలో బ్రతికేటువంటి వాడు ఎప్పుడు తలెత్తుకొని ఉంటాడండి. వాడి ముందు తలదించాల్సిన అవసరం లేదు. ఈ అన్యాయం, అక్రము, రెండో ఆత్మ ఉంది కదా, అశుద్ధాత్మ, దానికి లోబడినటువంటి వాడు భయంతో బ్రతుకుతాడు జీవితాంతం. అభద్రతాభావంతో తలుపులు మూసుకొని ఉండిరి. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వేంచేసి వచ్చారో, బాహాటంగా దేవుని యొక్క శక్తిని ప్రకటించడం ప్రారంభించారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనంలో, వారందరూ పవిత్రాత్మచే నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భయం పోయింది. తలుపులు మూసేసిన వాటిని బయటికి తీసుకుని వచ్చేసారు. అప్పుడు దాకా భయంగా ఉన్నటువంటి వారు ఇప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారు తెలుసా? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 19వ వచనంలో పేతురు గారు అంటున్నారండి. ఏమంటున్నారు? మేము మీ మాట పాటించవలయనా లేక దేవుని మాట పాటించవలయనా? దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయించడు అని చెప్పి, ఎలయనా మేము మా కనులారా చూచిన దానిని చెవులారా విన్న దానిని మాట్లాడకుండా ఉండం. అంతకుముందేం భయపడ్డారు, తలుపులు వేసుకున్నారు. ఇప్పుడేంటి? మేము మాట్లాడకుండా ఉండం, మేము మాట్లాడతాం తప్పనిసరిగా. అంతకుముందు నాకు దెబ్బ తలుగుద్దేమో, నన్ను కొడతారేమో, నన్ను యేసుప్రభులాగా బంధిస్తారేమో అని భయపడి తలుపులు వేసుకొని ఉన్నారు. కానీ ఇప్పుడేమంటున్నారండి? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 41వ వచనంలో వాళ్ళని కొట్టారు. వాళ్ళని కొరడాలతో కొట్టారు. 40వ వచనం నుంచి చదవమా. పిమ్మట వారు అపోస్తుల లోనికి పిలిపించి కొరడాలతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. అపోస్తులందరినండి ఈ యూదుల శాన్హెడ్రిన్ అంటారు, విచారణ సభ వాళ్ళు పిలిపించి, మీరు యేసు ప్రభువు చేత బోధిస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు అని పిలిచి కొరడాలతో కొట్టారు. కొడితే వాళ్ళు భయపడలా. అంతకుముందు అసలు కొట్టకముందే భయపడ్డారు, తలుపులు వేసుకున్నారు. కానీ ఆ భయం పోయింది, ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఎవరిది? పరిశుద్ధాత్మదేవుడు. కొట్టి వాళ్ళని వదిలేశారు. 41వ వచనంలో, యేసు కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెళ్ళిపోయారు. సంతోషంగా. ఇప్పుడు శ్రమలు పొందడానికి కూడా సంతోషం. వాళ్ళలో భయం లేదండి. ఏం ప్రయోజనం అండి? ఏమనుకోకండి, అందరూ చుట్టూనే ఉంటారు. లెక్కలకు మాత్రం లెక్క పెట్టుకోలేని డబ్బులు కట్టలు. కానీ జీవితం అంతా భయంతో బతుకుతుంటారు. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎందుకు దీన్ని కంపేర్ చేస్తున్నానంటే, లోకానుసారమైన భయముతో ఆత్మధైర్యముతో జీవించడానికి ఉన్న తేడా. దేవుడు మనకిచ్చాడు సంపదలన్నీ కూడా, వద్దంటల్లా.
న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అందరం సంపాదించుకోవాలి. దేవుడు కోరుకునేది అదే, కష్టపడి ఒక చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం ద్వారా నీతివంతం కష్టపడి సంపాదించి దేవుడు మెచ్చుకుంటాడు. ఇక్కడ అపోస్తులని దేవుని యొక్క వాక్యాన్ని బోధించినందుకు పట్టుకున్నారు, బంధించారు, కొరడాలతో కొట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏమని? మీరు యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేస్తారు. మొదట వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? యేసు కొరకు అవమానములు పొందుటకు యోగ్యులమైతమని వారు ఆనందించారు. శ్రమలను బట్టి వాళ్ళు ఏం చేశారు? ఆనందించారు. ఆ తర్వాత ఇంకొకటి జరుగుతుంది, ఏందో వినండి. ప్రతి దినము వారు దేవాలయములోను ప్రజల ఇళ్లలోను ప్రబోధించుచు దేవుని యొక్క వాక్యాన్ని బోధించుచు మెస్సయ్య అయిన యేసుని ప్రకటించుచుండిరి. ఆపేశారు. వాళ్ళు కొట్టారు కాబట్టి ఆపారా? ఆపల. చెరసాలలో వేస్తారు కాబట్టి ఆపారా? ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ధైర్యం? కొట్టక ముందే దాక్కున్నారు కదా, ముందు పారిపోయారు కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? పరిశుద్ధాత్మదేవుడు, పవిత్రాత్మదేవుడు, వాళ్ళల్లో ఉన్న పరిశుద్ధాత్మ వారితో ఉన్నాడు. ప్రియ బిడ్డ, ఆత్మ పరిశీలన చేసుకో. నీలో ఉన్న పవిత్రాత్మ దేవునిను పెంచి పోషిస్తున్నావా, లేక అశుద్ధాత్మ నీలో యాక్టివ్గా ఉన్నాడా? ఇదిగో, నీలో పవిత్రాత్మ పెరగాలి అంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఓ పరిశుద్ధాత్మదేవా, నా మీదకి వేంచేస్తారండి, నన్ను అభిషేకించండి, నీ ఆత్మతో నన్ను నింపండి, నీ శక్తితో నన్ను నింపండి నాయన, నన్ను నీ ఆత్మబల సంపన్నుని చేయి నాయన. నీలో భయం ఉందా? తెలియనటువంటి వేదన ఉందా? తెలియనటువంటి టెన్షన్, ఒత్తిడి ఉందా నీలో? ప్రార్థన చేయి. దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు ఇస్తానని, అడుగుడి మీకు వసగబడును. ఏం అడగాలి? ఏం అడుగుదామండి? సంపదల? యేసు ప్రభు అడగండి మీకు ఇస్తాను, తట్టండి మీకు తెరుస్తాను, వెతకండి మీకు దొరుకుతాను అన్నది సంపదల గురించి కాదండి. చాలా పొరపాటు పడతామండి మనం. లోకాసు వార్తలో దీని గురించి మనకు స్పష్టంగా ఉంటుందండి. ఏం అడగమంటున్నాడు ఆయన? ఏమంటాడంటే, లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనములో, అట్లే మీరు అడుగుడు మీకు వసగబడును, తట్టుడు మీకు తెరవబడును, వెతకుడి మీకు దొరుకును అంటున్నాడు. అని పలికి ఏమంటున్నాడండి? 13వ వచనములో, మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియదు కదా. పరలోకమందున్న, ఈ మాట దయచేసి ఆలకించండి, పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహించను. అడగండి మీకు వసగబడిన. దేని గురించి అడగమంటున్నాడు? పవిత్రాత్మ గురించి. గొంతెమ్మ కోరికలు కాదు, అవి కాదు. అడగండి అన్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ గురించి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో కూడా ఇదే చెప్తాడండి. 6వ అధ్యాయంలో ఏమిటి? మీకేం కావాలో మీరు అడగండి, కాదంటలా. కానీ దేనికోసం అడగాలి మనం మొదటిగా? దేన్ని వెతకాలి మనం మొదటిగా? మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనములో, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అన్నీ మీకు ఇస్తాడు. పిల్లరా, పవిత్రాత్మ మనలో ఉంటే మనకు లేనిది లేదండి. పవిత్రాత్మ మనలో ఉంటే మనకి లేనిది లేదు. కాబట్టి మొదట మనం దేవుని యొక్క రాజ్యమును అనే నీతిని వెతకాలి, దానికోసం అడగాలి. మిగిలినవన్నీ ఇస్తాడు దేవుడు మనకు సమృద్ధిగా. ప్రభువుని వేడుకుందాం, తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ పరిశుద్ధాత్మను నాకు ప్రసాదించు నాయన. నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి నాయన. నీ ఆత్మవరమతో మమ్మల్ని నింపండి తండ్రిని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీ పరిశుద్ధాత్మను ఆది అపోస్తుల మీదకి పంపినటువంటి గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ఇదిగో ఈనాడు ప్రభువా, నీ వాక్య పరిచర్యలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా నీ ఆత్మశక్తితో నింపండి, నీ అగ్నినాళికలతో అభిషేకించండి, నీ ఆశీర్వాదాలు వారికి దయచేయండి తండ్రి. ఓ కరుణామయ, ఓ కారుణ్యమూర్తి, ఓ శక్తి సంపన్న, మాలో ఉన్న భయాలని, మాలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి కంగారుని, మాలో ఉన్న వేదనని, బాధలను తొలగించి నీ ఆత్మబల సంపన్న మమ్మ చేయండి. ఓ దేవా, ఎంతోమంది తల్లులు, తండ్రులు, పిల్లలు ఒంటరిగా, నేను ఒంటరి అనేటువంటి బ్రతుకుతున్నారు, భయములో బ్రతుకుతున్నారు తండ్రి. నాయనా, నీ ఆత్మను వారికి దయచేయండి. ఆత్మబల సంపలను చేయి తండ్రి. వాళ్ళని
ఆత్మశక్తితో నింపండి నాయన. అభిషేకించండి ప్రభు, ప్రతి బిడ్డను అభిషేకించమని వేడుకొనిచున్నాం. నీ కృపలో బలపరచండి తండ్రి. ఏ కుటుంబాలు అయితే వేదనతో ఉన్నాయో, బాధలతో ఉన్నాయో, నీ ఆత్మను ప్రభు అలనాడు అపోస్తుల మీదకి పంపినట్లుగా ఈనాడు ఈ క్షణముల ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా పంపించండి, అభిషేకించండి, దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. మా కొరకై ప్రార్థన చేయమని అడుగుతున్న ప్రతి బిడ్డ కొరకై పరిశుద్ధాత్మ నామములు అడుగుతున్నాను, యేసయ్య నామములు అడుగుతున్నాను. దీవించండి నాయన, ఆశీర్వదించండి. వారి తలంపులను ప్రభువా మీరు నెరవేర్చండి. ఎవరైతే యూట్యూబ్లో వాక్యాన్ని ఆలకిస్తూ మెసేజ్లు ఉంచుతున్నారు వారి అవసరతల కొరకై, ఆ మెసేజ్లు అన్నిటినీ కూడా మీకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించమని, ఆశీర్వదించమని. చిన్నారి బిడ్డలను దీవించండి, యవ్వన ప్రాయంలో ఉంటున్న వారిని దీవించండి, భార్యాభర్తలను దీవించండి, వృద్ధులను దీవించండి, ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నట్టు వారిని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురు గాక, మీ ఆత్మతో ఉందురు గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.